ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, అయ్యా మీ ఘనమైన నామమునకు వందనాలు అయ్యా, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో మమ్మల్ని అందరి సజీవులుగా మీ సన్నిధానానికి నడిపించినారు అయ్యా, మీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మరి పాటలు పాడినా మీ నామను గణపరిచి ఉన్నాం అయ్యా. ప్రాముఖ్యంగా తండ్రి మరి మీకు వాక్యము ప్రభావం మేము సమీపిస్తూ ఉండగా తండ్రి మరి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. మాకందరికీ మీకు వాక్యం వినగలిగే చెవులను దయచేయండి నాయన అయ్యా. ఎందుకంటే ప్రభా మీ వాక్యం మిమ్మల్ని బతికిస్తుంది నాయన. కనుక మరి మా హృదయం అంతటితో మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనము 51వ వచనం మనం చదువుకుందాం. లాబానును బెతూయేలు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రెబెకా నీదుట ఉన్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరం ఇచ్చిరి. దేవుడు తన మాటలు దీవించునుగాక. అట్లాగే ఇదే అధ్యాయంలో నుంచి మనము యాభై 56వ వచనం నుంచి, అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను కనుక తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబెకాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అనెను. దేవుడు తన మాటలు దీవించునుగాక. అలాగే మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరుచుదరు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఇంకొక వాక్య భాగము మనం తీద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపించదునని నాతో చెప్పి. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా యేసయ్య, అయ్యా మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మేము స్తుతించి ఆరాధించుటకు, మీ మాటలు వినుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఎందుకంటే ప్రభా మీ బిడ్డలు ఎప్పుడు కూడా మీకు వాక్యంతోనే జీవిస్తారు నాయన. ఎందుకంటే వారి వాక్యమే వారికి ఆహారమై ఉన్నది, అది జీవాహారమై ఉన్నది. తను మీకు స్తోత్రాలు.
మరి ఈ సమయంలో ప్రభా 3 వాక్య భాగాలను మేము చదువుకున్నాం ప్రభా. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా వాక్యము మీద నాయన మాట్లాడేవారు మీరు, వాక్యంలోని ప్రతి సత్యం కూడా మాకు బయలుపరచువారు మీరు. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడి మా జీవితాలను బలపరచండి నాయన. అయ్యా మేము మరి ఎలా జీవించాలో మీరు మాకు బోధించండి, మీరు మాతో మాట్లాడండి నాయన. తన మీకు స్తోత్రాలు. నన్ను మీకు సిలువ సాటం బరువు చేయండి ప్రభు. పరిశుద్ధాత్మ చేత మీరు మాత్రమే నన్ను అభిషేకించండి. మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మా జీవితాలను బలపరచండి. మమ్మల్ని సరిగా ప్రభా మీ బిడ్డలుగా నిలబెట్టండి, మీకు వధువుగా నిలబెట్టండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. పరిశుద్ధ గ్రంథంలోనే మనం 3 వాక్య భాగాలు చదువుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఆమేన్. ఎందుకంటే జాగ్రత్తగా కొన్ని నిమిషాలని దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా విందాం. ఎందుకంటే వాక్యం మన లోపల నిత్యము నాటబడాలి. నిత్యము నాటబడినప్పుడు అది పెరుగుతుంది. దానికి ఎప్పుడు నీళ్లు పోస్తూ ఉండాలి. ఎప్పటికీ ప్రార్థనా జీవితం అవసరం. ఆమేన్. ఎందుకంటే ఒక మొక్క ఒక విత్తనం మనం నాటినప్పుడు దానికి మనం ఏం చేస్తాం? నీళ్లు పోస్తాం. నిజమేనా? ఆ విత్తనము మొలకెత్తాలి. మొలకెత్తి అది ఎదుగుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలంటే దానికి ఎప్పటికీ నీళ్ళు అవసరం. ఆమేన్. నిజమేనా? నీళ్ళు అవసరం. ఆ నీళ్లు ఏమై ఉన్నాయంటే అది దేవుని వాక్యమై ఉన్నది. ఆ నీళ్లు ప్రార్థన జీవితమై ఉన్నది. ఆ నీరు దేవునితో గడిపే జీవితమై ఉన్నది. ఇదంతా ఎప్పటికీ మనం ఆ రీతిగా కనుక మనం ఉన్నట్లయితే ఎదుగుదల అనేది వస్తుంది. ఆమేన్. ఎదుగుదల లేకపోతే ఆ విత్తనం నాటిన దానికి ఏమంతా ప్రయోజనం లేదు. ఎందుకంటే విత్తనం ఎందుకోసం నాటుకుంటారు? ప్రయోజనం ఉంటుందని, లాభం ఉంటుందని. నిజమేనా? నిజమేనా? ఒక విత్తనం ఏ చెట్టు అయితే మొలుస్తుందో దాంతో మాకు లాభం కావాలనే ఉద్దేశంతో అందరూ విత్తనాలు వేస్తారు. కానీ ఆత్మీయంగా దేవుని వాక్యమే విత్తనమై ఉన్నది. అది నీ హృదయంలో నాటబడినప్పుడు, హృదయం అంటే మీకు తెలుసా? హృదయం ఏంటిది? హృదయం భూమి. నిజమేనా? నిజమేనా? 4 స్థలాల గురించి బైబిల్లో ఉందా? నిజమేనా? ఇక్కడ ఏ స్థలాలు అవి? త్రోవ ప్రక్కన, తర్వాత రాతి నేల, మూడవది ముళ్ళ పొద, 4వది మంచి నేల. మంచి నేలలో విత్తబడిన విత్తనము ఎలా ఉన్నది? 30 దంతలు 60 దంతలు కాకుండా 100 అంతలుగా ఫలించింది. అందుకనే ప్లేస్ భూమి అనేది హృదయం. ఆ హృదయం అనే భూమిలో విత్తనము వేయబడినప్పుడు, ఆ విత్తనము నాటబడినప్పుడు అదేం కావాలా? ఎదుగుదల రావాలా. అందుకని వాక్యం మనం వింటున్నప్పుడు మన జీవితాల్లో ఎదుగుదల రావాలా. ఆమేన్. నువ్వు ఎంతకాలమైనా ఎదుగుదల నీ జీవితంలో రావట్లేదు. వాక్యం అనేది వింటూనే ఉన్నావు, విత్తనం పడుతూనే ఉన్నది, అన్ని రకాల వాక్యం వింటూనే ఉన్నావు, అది ఎదగడం లేదు. ఎదగడం లేదంటే అర్థమైంది? ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని నువ్వు ధ్యానించడం లేదు. ఏ వాక్యం వింటున్నావో దాన్ని నువ్వు మర్చిపోతున్నావు. దాని గురించి నీకు ఆలోచన లేదు. మళ్ళీ గొర్రె ఏం చేయాలా? మేతను ఏం చేయాలా? నెమరు వేసుకుంటూ ఉండాలా. రోజు నెమరు వేసుకోవాలా. ఏ వాక్యం వింటున్నావో అది రోజు నువ్వు ఏం చేయాలా? ధ్యానించాలా. ధ్యానిస్తే అది ఫలిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వాక్యము నీ లోపల ఎదగాలంటే రోజు నువ్వు దాని వైపు చూస్తూ దాన్ని ఎదిగింపజేసుకునే దానికి ప్రార్థనా జీవితం అవసరం, దేవునితో మాట్లాడడం అవసరం, బైబిల్ చదవడం అవసరం, దేవుని సన్నిధికి రావడం అవసరం. నిజమేనా? రోజు నీళ్లు పోయడం అవసరం. హల్లెలూయా. రోజు నీళ్లు తాగుతూ ఉండడం అవసరం. ఏం తాగాల? దేవుని వాక్యాన్ని తాగాల. పరిశుద్ధాత్మను గ్రోలుతూ ఉండాలా. హల్లెలూయా.
తాగుతున్నప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్న నాటబడిన వాక్యం అనేది ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత నీ జీవితం ఫలిస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే మంచి క్రియలు చేస్తావు, మంచి పనులు చేస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము మరి వాక్యాన్ని 2-3 భాగాలలో చదువుకున్నాం. ప్రియులారా, మొట్టమొదటిగా మనము ఆదికాండం నుంచి దేవుని వాక్యం చదువుకున్నాం. ఆదికాండంలో ఏముంది? అదంతా మనకు తెలిసిన వాక్య భాగమే. వివాహ సమయాల్లో ఈ వాక్యం చదువుకుంటారు కొంతమంది, నిజమేనా? మరి నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ కూడా అదే. ఇది వధువు కాలం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నేను మీతో మాట్లాడే టాపిక్ అదే. ఇది వధువు కాలమై ఉన్నది. హల్లెలూయా, అర్థమవుతుందా? అర్థమవుతుందా? గట్టిగా హల్లెలూయా. ఏ కాలం ఇది? ఇది వధువు కాలమై ఉన్నది. వధువు కాలం అంటే ఇప్పుడు సిద్ధపడేది ఎవరు? మరి వరుణి కోసము వధువే కదా. వరుణి కోసము సిద్ధపడాలంటే వధువుగా సిద్ధపడాలి కదా. వరుణి ఎదుర్కోవాలి, వివాహంలో ఎదుర్కోవాలంటే ఆమె వధువుగా సిద్ధపడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా చూడండి, వధువుగా సిద్ధపడాలంటే ఎట్లా ఉండదంటే పిల్లలారా, ఎవరు ఫోర్సు చేయరు, ఇంకోళ్ళు ఫోర్సు చేయాల్సిన అవసరం లేదు, బలవంతం చేయాల్సిన అవసరం లేదు కదా. దేవుని కోసం జీవించు అని ఇంకోళ్ళు నేను నెట్టవలసిన అవసరం లేదు. అది మన వాక్య భాగంలో చూసాం. ఆదికాండంలో అన్నమాట మనం చూసినాం, నిజమేనా? ఆదికాండం 24వ అధ్యాయంలో ఏం చెప్తుంది చూడండి. మనం చదువుకున్న వాక్య భాగం అక్కడ ఏముందండి? 50, 24, 50, 51 మనం చదువుకున్నాం చూడండి పిల్లరా. అక్కడ ఎలియాజరు బయలుదేరాడు, వధువు కోసం బయలుదేరాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమెను చెప్పాలా? బైబిల్ చూడమన్నప్పుడే బైబిల్ చూడాలని చెప్పాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వధువు కోసం బయలుదేరిన వాళ్ళు ఎవరు? ఎలియాజరు బయలుదేరాడు. హల్లెలూయా. ఎవరి కోసము? వధువు ఇస్సాకు కోసము వధువు కోసం బయలుదేరాడు ఆయన, నిజమేనా? చూడండి, బయలుదేరిన వాడు ఎలియాజరు. దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఎలియాజరు వెతికాడు, ఎక్కడైతే వధువు ఉన్నదో అక్కడి దాకా వెళ్ళాడు. అక్కడ వధువు సిద్ధంగానే ఉన్నది, రెడీగానే ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ వధువు ఉన్నదో అక్కడికే వర్తమానం వెళ్తుంది. వర్తమానం ఎవరు స్వీకరిస్తారు? వధువు మాత్రమే స్వీకరిస్తుంది. వర్తమానం అందరి కోసం కాదు, ప్రతి కాలంలో కూడా వధువు కోసం మాత్రమే వర్తమానం ఇవ్వబడుతుంది. ప్రతి కాలంలో వధువు కోసం మాత్రమే దేవుడు వర్తమానం ఇస్తూ ఉన్నాడు. అది ఏ కాలమైనా కానీ అందరికీ కాదు, అందరికీ చెప్పబడవచ్చు, కానీ దాన్ని స్వీకరించేది, దాన్ని పొందుకున్నది వధువు మాత్రమే పొందుకుంటుంది, వధువు మాత్రమే స్వీకరిస్తుంది. మిగతా వాళ్ళు వింటారు కానీ పట్టించుకోరు. విన్నారా? పట్టించుకోరండి. మిగతా వాళ్ళు వింటారు, వాళ్ళకి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే వాళ్ళ వధువు కాదు, నిజమేనా? వధువు కంటే వధువు లక్షణాలు వేరు ఉంటాయి, వధువు సిద్ధపాటు వేరు ఉంటుంది, వధువు జీవితం వేరు ఉంటుంది, వధువు మాట్లాడే తీరు వేరు ఉంటుంది, వధువు నడక తీరు వేరు ఉంటుంది. హల్లెలూయా. ఆమె జీవితమే చాలా వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? వధువు ఎవరి వైపు చూస్తూ ప్రయాణం చేస్తాడో తెలుసా? వధువు చూపు ఎప్పటికీ వరుణు వైపే ఉంటుంది. దేవునికి స్తోత్రం. వధువు సిద్ధపడేది ఎవరిని చూసి సిద్ధపడుతూ ఉంటుంది? కేవలం వరుణి వైపే చూస్తూ సిద్ధపడుతుంది. ఎందుకు వరుణి వైపు చూస్తుందంటే వరుడు ఇష్టపడాలి. ఆ వరుడు ఎవరో కాదు, వరుడే ప్రభు అని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ వరుడే దేవుని వాక్యమై ఉన్నది. ఆ వరుడే ఈ కాలపు వర్తమానమై ఉన్నది. ఈ కాలంలో వర్తమానం నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ వర్తమానంతో నువ్వు సిద్ధపడాలి. వర్తమానం వైపు చూస్తూ సిద్ధపడాలి. వర్తమానం ఒకటి చెప్తాడు ఇంకోటి చేసుడు కాదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది నువ్వు పట్టుకోవాలి, అది నువ్వు క్యాచ్ చేయాలి. అర్థమవుతుందని విడిచిపెట్టేది కాదండి వాక్యము, అది నువ్వు పట్టుకోవాలి. ఏం చెప్తున్నాడు వినడం, విడిచిపెట్టడం అనేది వధువు కాదు, అది పట్టుకునేదే వధువు. మనం చాలాసార్లు వింటామండి, పట్టించుకోం.
నువ్వు వధువు కాదు కావచ్చు, దాన్ని పట్టించుకోవు. ఎందుకంటే నీకు అవసరం లేదు పెళ్లి కుమారుడు కదా, నీకు యేసుక్రీస్తు నీకు అవసరం లేదు కావచ్చు, నీకు ఇంకోటి అవసరం కావచ్చు, అది నువ్వు క్యాచ్ చేయవు దాన్ని. దేవుడే యేసుక్రీస్తే నాకు కావాలా అని కనుక నువ్వు అనుకున్నట్లయితే నువ్వేం చేస్తావు? ఆయన ఏది చెప్పాడో ఖచ్చితంగా నువ్వు పట్టుకుంటావు. విశ్వాసం అనేది ఏం చేస్తుందట? దేవుని మాటను పట్టుకుంటుంది. విశ్వాసం అనే హస్తం ద్వారా ఆ వాక్యాన్ని ఏం చేస్తావు? స్వీకరిస్తావు, చెప్పింది చేస్తావు. ఆమె ఎవరు చేస్తారు ఈ మాటలు? వధువు మాత్రమే చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని పెట్టారు చూడండి, అక్కడ ఏమైంది ప్రియులారా? ఆదికాండం మనం చూస్తున్నాం 51 వచనంలో ఏముంది? ఒకసారి చూస్తారా? ఎలియాజరు అక్కడికి వెళ్ళారు, దేవుడు అక్కడ వెళ్ళమన్నాడు, దేవుని దూత ముందుగానే బయలుదేరింది, ఆయన అక్కడ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చదవండి 50 వచనం ఒకసారి. లాబాను బెతూయేలును, ఇది చూడండి, ఇది ఎవరి వలన కార్యం జరుగుతున్నది? నోరున్న వారందరూ చెప్పుదురుగాక. ఈ కార్యం ఎవరి వలన జరుగుతుంది? యెహోవా వలన జరిగే కార్యం ఇది. దేవుని వలన జరిగే కార్యం ఎప్పుడు మంచిగానే ఉంటుంది. దేవుడు ఎప్పుడు మంచి కార్యాలే చేస్తాడు. దేవుడు స్వతం చెప్తారా? ఎందుకంటే మన దేవుడు మంచివాడు. ఆయన చేసినంత మంచిదే, అన్నీ మంచిగానే ఉన్నది. అంతే. మీరు చూడండి, బైబిల్లో మొదటి దినం చేశాడు, రెండవ దినం చేశాడు, మూడవ దినము. అది ఎట్లా కనబడుతుంది దేవునికి? అది మంచిగానే ఉన్నది. దేవుడు చెప్పింది ఎప్పుడు మంచిగానే ఉంటుంది. మనం చేసేదే చెడ్డగా ఉంటుంది. ఆమేనా? హల్లెలూయా. మనం చెడ్డదే చేస్తున్నాం, దేవుడు చెప్పింది మనం చేయట్లేదు. తెలుసు కానీ చేయట్లేదు. దేవుడు మంచి చేయమని చెప్పిండా లేకపోతే చెడ్డది చేయమని చెప్పిండా? ఆదికాండములో ఆదామవ్వలతో దేవుడు ఏం చెప్పాడు? ఆయన అన్ని సమృద్ధిగా వారి కోసం ఆయన పెట్టాడు. ఏది కొరత లేకుండా పెట్టాడు. నిజమేనా? ఏ కొరత లేదు. సర్వాధికారం ఇచ్చాడు. ఎవరికి? ఆదాముకి సర్వాధికారం ఇచ్చాడు. హల్లెలూయా. బైబిల్ చెప్పట్లేదా? ఆదాము దేవుని కుమారుడై ఉన్నాడు. దేవునికి ఉన్న సర్వాధికారం అంతా కూడా ఆయనకి ఇచ్చేసినాడు ఆయన. కానీ దేవుడు చెప్పింది చేయకుండా పోతే ఉన్న అధికారం అంతా కోల్పోయారు వాళ్ళు కదా. దేవుని శక్తి నీకు రావాలంటే, దేవునిలో ఉన్నదంతా నీలోనికి రావాలంటే నువ్వేం చేయాలండి? దేవుడు చెప్పింది చేయాలా? అర్థమైందా? అయ్యా, దేవుడు చెప్పింది కాకుండా ఇంకోటి నీకు చాలా మంచిగా కనబడ్డది, అందంగా కనబడ్డది, ఆకర్షిస్తున్నది లోకం అని అనుకున్నావు అనుకో, అటు నువ్వు పోయినావు అనుకో, దాని మీద పడ్డావు అనుకో, దేవుని విడిచిపెడతావు. అదే జరిగింది ఆదాము అవ్వల దగ్గర జరిగింది. అదే నిజమేనా? దేవుడు చెప్పిన మాటను పక్కన పడేసినారు. నీకు తెలుసా, సాతానుగాడు ఎప్పుడు కూడా నిజమైన దాన్ని నువ్వు చేయకుండా నీకు అడ్డు తగులుతాడు వాడు. హల్లెలూయా. నిజమైన వాక్యము నెరవేర్చకుండా నీకు అడ్డుపడతాడు. అర్థమవుతుందా? సత్యమును అంగీకరించి దాని ప్రకారం జీవించకుండా అడ్డుపడతాడు సాతానుగాడు. హల్లెలూయా. కానీ చూడండి, నువ్వేం చేయాలా? దేవుని శక్తిని నువ్వు కలిగి ఉండు, అదే పవర్ నువ్వు కలిగి ఉండే సాతానుగాడు నేను చూసి పారిపోతాడు. అనుకుంటాడు, సిగ్గుపడతాడు, భయపడతాడు. వాడికి అయిపోయింది. నేను అనుకున్నా కానీ అయితలేదు. పవర్ ఉన్న దేవుని ఈయన లోపల ఉన్నది. హల్లెలూయా. ఈయన మామూలుగా ఏమన్నా నాది కొత్తడేమో ఈ మొత్తది అనుకున్నా. నేను లోకాశలు చూపెడితే ఏమైనా లొంగిపోద్దేమనుకున్నాను, కానీ లోకాశం చూడట్లేదు, దేవుని వైపే చూస్తుంది. కానీ వాడు చూసి పారిపోతాడు వాడు. అర్థమైందా? హల్లెలూయా. అందుకే నేను చూపు ఎప్పుడు దేవుని వైపే ఉండాలా, దేవుని శక్తి నీ లోపల ఉండాలి. సాతానుగాడు ఏం చేయలేడండి, వాడి తరం కాదు. దేవుని శక్తిని మించింది ఏమన్నది? ఏమీ లేదు. దేవుని శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆయన కుమారునికి ఇచ్చాడు. హల్లెలూయా. చివరికి ఈ కాలంలో ఆ శక్తి ఎవరికి ఇస్తున్నాడంటే ఆయన వధువుకి ఇస్తున్నాడు. ఆయన ఆమేన్.
ఆఖరి కాలంలో ఆయన వధువుకి ఇస్తూ ఉన్నాడు. ఎందుకు వధువుకి ఇస్తున్నాడంటే వధువు వరుణులో భాగమై ఉన్నది. ఎవరు చెప్పితే చేసేది కాదు ఇది. నువ్వు వాక్యము నమ్ము అని ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం జరుగుతున్నదండి? ఇక్కడ ఏమున్నది కార్యం చూడండి. అక్కడ ఏం చెప్పారు వాళ్ళు? 51 వచనంలో అక్కడ ఎలియాజర్ అక్కడికి వచ్చాడు, వధువును వెతుకుతూ ఉన్నాడు. వధువు అక్కడ దొరికింది. నిజమేనా? హల్లెలూయా. చూడండి, వాళ్ళు అన్నారు 51 వచనంలో ఏమన్నారు? ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పోనిమ్ము అన్నాడు. తర్వాత యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాక అని వాళ్ళు చెప్పారు. చూడండి, తర్వాత ఇంకా 56 వచనంలో ఏముంది? 56 నుంచి 58. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను కనుక నాకు తడువు కానియక నన్ను పంపించండి అని ఈ మాట ఎవరు అడుగుతున్నారు? ఎలియాజర్ అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన పని కోసం వచ్చాడు. ఏ పని కోసం వచ్చాడు? వధువును వెతికేదానికి వచ్చాడు. హల్లెలూయా. వెతుకుడి దొరుకునని వాక్యం చెప్తుంది. వాక్యము వెతుకుడి దొరుకుతుందని చెప్పాడు, దేవుడు చెప్పాడు. వెతకడం జరిగింది, వధువు అక్కడ దొరికింది. ఏ వధువు అయితే ఏర్పాటు చేయబడిందో ఆ వధువు మాత్రమే దొరికింది. అందుకని 56 వచనంలో ఆయన అంటున్నాడు, చూడండి ఏమన్నాడు? అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాడు. ఈ మాట చెప్పేది ప్రవక్త. అంటే అప్పుడు ఎవరు? ఎలియాజర్ చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు? కనుక నాకు తడువు కానియక నన్ను పంపించండి అన్నాడు. తర్వాత నా యజమానుని వద్దకి వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనను తెలుసుకుందాము అని చెప్పుకొని రిబ్కాను పిలిచారు. నిజమేనా? ఎవరు పిలిచారు? పిలిచింది ఎవరు? మామూలుగా ఇది ఏదైనా కానీ సెల్ఫ్ డెసిషన్ ఉండాలి, సొంత నిర్ణయం ఉండాలి. హల్లెలూయా. నిజమేనా? దేవుని నమ్ముకోవాలంటే ఎవరు డెసిషన్ తీసుకోవాలా? భార్య దేవుని నమ్మాలా. ఎవరు డెసిషన్ తీసుకోవాలా? భర్త డెసిషన్ తీసుకోవాలి. అంతేనా? ఏమండి మరి నేను దేవుని నమ్ముకోవాలంటే ఏ వద్దని చెప్తాడు? ఊకుంటావా? వీళ్ళు ప్రార్థనకు పోవాలన్నా వద్దండి అని భర్తతో అడిగితే భర్త అంటాడు వద్దులే, మన బాగా పని ఉన్నది. అవి ఊకుంటావా? మన భూములంత పనులు ఉన్నాయి, ఏం ప్రార్థన, వచ్చే వారం పోదాంలే. ఇది ఎవరి డిసిషన్? ఇదా నిర్ణయాలు? వారి నిర్ణయాలు కాదు కావాల్సింది. నువ్వు వధువు అయితే, ఈ కాలంలో నువ్వు వాక్యం నమ్మితే నీ నిర్ణయం ఎట్లుంటుంది? ఎవరో చెప్తే నువ్వు వినేది కాదు. నీ సొంతంగా దేవుని కోసం నువ్వు జీవిస్తా నిర్ణయం చేసుకుంటావు. ఆమేన్. నీ సొంత నిర్ణయం కావాలా? హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఏమైందండి? వాళ్ళు అన్నారు, పిలిచారు, ఆమె నిర్ణయం ఏందో తెలుసుకుందామని పిలిచిండట. తర్వాత ఏమైంది? 58వ వచనం, రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేద్దామా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేద్దనని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నదండి? టైం ఇవ్వండి, టైం ఇవ్వమని చెప్పలేదు, ఆలోచించుకోమని చెప్పలేదు కదా. ఆలోచించేది లేదు ఇక్కడ. సత్యమైన దాన్ని, అది నీకు కఠినంగా అనిపించినా కానీ దానికి ఆలోచన అవసరం లేదు. ఏదో అది నిజమైంది, సత్యం మీద కానీ దానికి నువ్వు ఏం చేయాలి? వెంటనే దానికి నువ్వు లోబడాలా. ఆమేన్. దేవుని వాక్యం తప్ప ఇంకా సత్యమైంది ఏమన్నది? వాక్యమే సత్యం అని బైబిల్ చెప్తుంది. ఇంకా వేరే సత్యం లేదు. కనుక నువ్వు వెంటనే దానికి ఏం చేయాలి? నువ్వు వెంటనే దానికి లోబడాలి, దాన్ని ఒప్పుకోవాలి. ఎవరో ఏమంటారు? ఎవరో కాదు కావలసింది, దేవుడే నీకు కావాలని కనుక నువ్వు నమ్మినట్లయితే దేవుడు చెప్పింది చేయవలసి ఉన్నది.
ఎవరిని అడగవలసిన అవసరం లేదు. అవునండి, నీ నిర్ణయం అది కదా. ఆత్మీయంగా జాగ్రత్త వినండి, ఆత్మీయంగా నీ జీవితం విషయంలో నువ్వు ఇంకోరి మీద డిపెండ్ కావద్దు. అందరూ కూడా వినండి, హల్లెలూయ. స్పిరిచువల్గా, ఆత్మీయంగా ఇంకోరిని భర్త మీదను, భార్య మీదను, కొడుకు మీదను, బిడ్డ మీదను, ఎవరి మీదను డిపెండ్ కావద్దు. ఎవరో చెప్తే నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కాదు. ఇది నీకు నీవుగా నిర్ణయం చేసుకోవాలి. అది ఆమేన్. దేవునితో నీకు సంబంధం కావాలి. దేవుడు చెప్పింది నువ్వు చేయాలి. ఎవరినో అడిగి చేసే పని కాదు ఇది. సొంతగా నీకు నువ్వు నిర్ణయం చేసుకోవాలా. దేవుని కోసం నువ్వు జీవించాలి, నిర్ణయం చేసుకోవాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అవునండి, ఎవరినో అడిగి చేసేది కాదండి. వ్యక్తిగతంగా విశ్వాసం వ్యక్తిగతమైంది, రక్షణ వ్యక్తిగతమైంది, ఎత్తబడడం వ్యక్తిగతమైంది. ప్రవక్త ఏమన్నాడు? ఎత్తబడని గుంపు మధ్య కాదు, నీ వ్యక్తిగతంగా నీ లోపల ఎత్తబడనేది ఒక రివిలేషన్ ఉన్నదన్నాడు ఆయన. ఓ ప్రత్యక్షత నీకు రావాలి. నీకు ప్రత్యక్షత వస్తే నువ్వు ఎట్లా సిద్ధపడాలో నీకు తెలుస్తుంది. ఆమేన్. అంటే వ్యక్తిగతంగా నువ్వు ఎట్లా ఉండాలంటే అన్ని విషయాల్లో దేవునికి ఇష్టంగానే నేను ఉంటాను అనే డెసిషన్, నిర్ణయం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? వధువు ఎప్పుడు కూడా సొంతగానే నిర్ణయం చేసుకుంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనము వ్యక్తిగతంగా రక్షణగా దేవుడు నీకు వ్యక్తిగతంగా తీసినప్పుడు నువ్వేం చేయాలా? వ్యక్తిగతంగా నేను నా ప్రభువు కోసం నిలబడతాను అనే నిర్ణయం చేసుకోవాలా. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం జీవించేది ఆఖరి గడియలో జీవిస్తూ ఉన్నాం. అంటున్నారా? ఆఖరి గడిలో, ఆఖరి క్షణములో మనం జీవిస్తూ ఉన్నాం. బైబిల్ చెప్తున్నది, వర్తమానం చెప్తుంది. ఇంకా సమయాలు, కాలాలు లేవని బైబిల్ చెప్తుంది. నిజమేనా? ఆఖరి గడియ, ఆఖరి కాలము, ఆఖరి క్షణం. ఇటువంటి సమయంలో నువ్వు ఎలా ఉండాలి? నీ నిర్ణయం ఏమై ఉండాలి? ఎలా ఉండాలి? ఒకటే నిర్ణయం ఉండాలా. బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తు కోసమే చనిపోతాను, బ్రతికితే సాక్షిగా ఆయన కోసమే జీవిస్తాను. నిర్ణయం నీకు రావాలా. హల్లెలూయా, అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు చూడండి, ఈ కాలంలో వాక్యము ఏర్పరచబడిన వారి దగ్గరికే దేవుని వాక్యం అనేది పంపించబడుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? అందరి కోసము దేవుని వాక్యము, దేవుని వర్తమానం కాదు. మత్తయి సువార్తలో 24 వాక్యమును చదువుకున్నాం. చదవండి ఒకసారి. 24. మత్తయి సువార్త 24 చదవండి ఒకసారి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై గొప్పక మహత్కార్యాలను. చూడండి, వీరు ఎట్లా ఉంటారంటే ఈ గడియలు ఎట్లా ఉంటుందట? సాధ్యమైతే ఏర్పరచబడ్డారు ఆల్రెడీ వాళ్ళు. బైబిల్ మాట చెప్తుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అనే బైబిల్ మాట ఇది. ఈ ఏర్పరచబడిన వారిని కూడా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తారట? మోసం చేస్తారు. కానీ ప్రవక్తున్నాడు, వధువు ఎప్పుడు కూడా మోసపరచబడనేరదన్నాడు ఆయన. ఆమేన్. నిజమైన వధువు ఎప్పుడు కూడా మోసపరచబడదు. ఎందుకు మోసపరచబడదంటే వధువులో దేవుని వాక్యం ఉన్నది, వధువు వరునిలో భాగమై ఉన్నది. కనుక ఆమె మోసపరచబడదు.
కాకపోతే ఆయన కోసమే నిలబడుతుంది, చివరి వరకు ఆయన కోసమే జీవిస్తుంది. అర్థమవుతుందా? ఎవరు? వధువు. వధువు కాలం ఇది. వధువు కాలం. వధువు అంటే వధువు ఏం కలిగి జీవించాలా? వధువు కాలం అయితే వరుడు అంటే వాక్యము, వాక్యం అంటే వర్తమానం. హల్లెలూయా. వర్తమానం అంటే ఈ కాలం వర్తమానం కావాలా? దేవుని స్తోత్రం. ఈ కాలపు వర్తమానం ఎవరు కలిగి ఉండాలి? ఈ కాలంలో ప్రపంచం అంతటా అక్కడక్కడక్కడ ఎక్కడైతే వధువు ఉన్నదో ఆ వధువు ఈ వర్తమానాన్ని స్వీకరిస్తుంది. పోయిన కాలం వర్తమానం కాదు మనకు కావాల్సింది. ఏ గడియలో నువ్వు జీవిస్తున్నావో ఆ గడియకు సంబంధించిన ఆ కాలానికి సంబంధించిన వాక్యం అనేది అది నీకు అవసరం. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక ప్రియులారా, అర్థం చేసుకున్నారా? దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలము అని వర్తమానంలో ప్రవక్త అన్నాడు. చూడండి ఏమన్నాడంటే ఆయన, మెథడిస్ట్ వర్తమానము మీకు నేను బోధించినలా అది మీ మీద ఎట్టి ప్రభావం చూపించదు. ఎందుకంటే అది ఈ కాలానికి సరిపోయేది కాదు. ఎందుకంటే ఇది వధువు కాలమై ఉన్నది. నోవహు వర్తమానము మోషే బోధించినచో ఏమీ ఫలితం ఉండదు. నిజమేనా? నోహు కాలంలో మాత్రమే నోహు వర్తమానం పనిచేస్తుంది. చెవులు గలవాడు వినుడు గాక. నోహు కాలంలో మాత్రమే నోహు వర్తమానం ప్రభావం కలిగి ఉంటుంది. మోషే కాలంలో మోషే వర్తమానం మాత్రమే ప్రభావం కలిగి ఉంటుంది. హల్లెలూయా. మోషే వర్తమానము ఈ కాలంలో పనిచేయదు. నిజమేనా? ఏ కాలానికి సంబంధించిన వాక్యం అయితే ఉన్నదో అది ఆ కాలానికే పనిచేస్తుంది. ఎందుకంటే ఏమీ ఫలితం ఉండదు. ఎందుకనగా ముందుగా నిర్ణయించబడిన విత్తనము ఎక్కడైతే ఉన్నదో దానికి కావలసిన నీరు తగలాలి. అర్థమైందా? చెవులు పెట్టి వినండి. హల్లెలూయా. జాగ్రత్త వినండి. నేను మళ్ళీ చదువుతాను. ఆయన అన్నాడు చూడండి, ఎందుకనగా ముందుగా నిర్ణయించబడిన విత్తనము ఎక్కడైతే ఉన్నదో సరే అసలు ఉన్నది దానికి కావలసిన నీరు తగలాలి. అంటే అర్థమైంది? అది నిర్ణయించబడి ఉన్నది. ఏ కాలానికి సంబంధించిన నిర్ణయం కలిగి ఉన్నదో ఆ కాలానికి సంబంధించిన నీరు మాత్రమే దానికి తాకాల. అర్థమైందా? ఏ కాలానికి నిర్ణయం కలిగి ఉన్నదో నిర్ణయంతో అది పెట్టబడిందో చూడండి, ఆ కాలానికి సంబంధించిన నీరు దానికి తగిలినప్పుడే అది మొలకెత్తుతుంది. దేవుని స్తోత్రం. దాని అర్థం ఏంటంటే ఇది మోసకాలం కాదు, ఇది యోహాను కాలం కాదు. నిజమేనా? ఇది నోహు కాలం కాదు. ఇది ఏ కాలమై ఉన్నది? ఇది ఏ కాలము? చివరి కాలమై ఉన్నది. ఆఖరి కాలమైనది, ఆఖరి గడి ఉన్నది. కనుక దానికి సంబంధించిన నీరు తగిలినప్పుడే అది ఫలిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఈ కాలానికి సంబంధించిన నీరు అంటే దేవుని వాక్యమే. అది దానికి తగిలితేనే అది మొలకెత్తుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? వధువు అభివృద్ధి చెందాలంటే దానికి ఆ కాలానికి సంబంధించిన వాక్యమే కావాలా? ఆమేన్. అర్థమవుతుందా? చూడండి, నాయకత్వం అని వర్తమానంలో పోగుతున్నాడు. చూడండి ఆయన ఏమన్నారంటే ప్రియులారా, 24 మనం చదువుకున్నాం మత్తయి సువార్త. ఇక్కడ ఎట్లా ఉందంటే రెండు బహు దగ్గరగా ఉన్నాయి. ఏంటి ఉపమానం? మీకు తెలుసు కదా, గోధుమలు గురుగులు.
ఉపమానంలో ఏముంది? గురుగులు ఎట్లా ఉంటాయి? గోధుమల కంటే బాగా ఉంటాయి. ఇవే గోధుమలు అన్నట్టుగా ఉంటాయి. నిజమేనా? అర్థమవుతుందా? ఆ రెండు బహు దగ్గరగా ఉండి అసలు జీవాణువులమే జీవ అణువులనే ముందుగా నిర్ణయించబడిన వారు మేమే అన్నట్టుగా రెండు చెప్పుకుంటాయి. ముందుగానే నిర్ణయించబడినాము మేము అని చెప్పుకునేది గోధుమ చెప్పుకుంటుంది. తర్వాత గురువు కూడా ఏం చెప్పుకుంటుందట? మేము మీకంటే ముందుగా నిర్ణయించబడ్డామని చెప్పుకుంటుంది. హల్లెలూయ. అర్థమవుతుందా? రెండు చెప్పుకున్నా కానీ అసలు నిర్ణయించబడింది ఎవరు? గోధుమ మాత్రం నిర్ణయించబడింది. గోధుమ మాత్రమే ముందుగా దేవుని చేత నిర్ణయించబడింది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, ఇక్కడ ఏముందంటే మోసం సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేస్తుంది, ప్రజలను మోసం చేస్తుంది. మీకు తెలుసా? 3 రకముల విశ్వాసాలను వర్తమానంలో పోతున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, ప్రియులారా, ఏర్పరచబడిన వారు వారి పేరు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని గ్రంథములో వ్రాయబడి ఉండెను. ఎవరి పేరట? ఏర్పరచబడిన వారి పేరు. హల్లెలూయ. చెవులు జాగ్రత్త పెట్టండి. నువ్వు నిజంగా ఏర్పరచబడితే నీ పేరు కూడా దేవుని గ్రంథము రాయబడి ఉన్నది. నువ్వు ఏర్పరచబడిన వాణివైతే, ఏర్పరచబడిన దానివైతే ఈ కాలపు వర్తమానం పట్టుకొని జీవిస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని గ్రంథంలో నీ పేరు రాయబడి ఉన్నది. హల్లెలూయ. కానీ చూడండి, అయితే ఈ దినాల్లో ప్రపంచమంతా మోసం చేసేది ఎవరంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తున్నా. ఏంటంటే శాఖలుగా ఏర్పరచుకున్నవారు, శాఖలను నిర్మించుకున్నవారు వారు మాత్రమే వాక్యమును బయటకు తోసేస్తున్నారు. అవిశ్వాసులు వాక్యాన్ని బయటకు తోసేస్తున్నారు. విశ్వాసం లేదు. హల్లెలూయ. అవిశ్వాసులు ఏం చేస్తారంటే వాక్యాన్ని తోసేస్తారు, పట్టించుకోరు. వింటున్నారా? ఈరోజు ఇప్పుడు మనం వినే వాక్యం అంతా కూడా ఇక్కడ ఎవరైనా అవిశ్వాసాలు ఉంటే దీన్ని పట్టించుకోరు వాళ్ళు. అదొక గుంపు ఉంటుంది. అందుకే ప్రభుత్వం చెప్పలేదా, గుంపులో 3 రకాల విశ్వాసాలు ఉంటారని చెప్పాడు ఆయన. హల్లెలూయ. ఇక్కడ ఎవరైనా అవిశ్వాసాలు దీన్ని పట్టించుకోరు. కానీ విశ్వాసం దీన్ని ఏం చేస్తాడు? క్యాచ్ చేస్తాడు, పట్టించుకుంటాడు. హల్లెలూయ. అది చూడండి, ఎందుకు పట్టించుకుంటాడంటే అతని పేరు దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది. చూడండి, అందుకనే సరే లోకంలో ఉన్న వారు శాఖల వాళ్ళు ఏం చేస్తారంటే తోసిపుస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పెద్ద పెద్ద సంఘాల దగ్గరికి వెళ్ళండి, నిజమైన వాక్యం చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని తోసేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మాదే నిజమైనది చెప్పుకుంటారు. అర్థమైందా? మేమే నిజమైన వాళ్ళమని చెప్పుకుంటారు, మేమే గోధుమ అని చెప్పుకుంటారు. చూడండి, అసలు గోధుమ చూసేటోళ్ళు కావాలా. అందుకని పరీక్షించి తెలుసుకోమని వాక్యం చెప్తుంది. ఏది నిజమో, ఏది ఉత్తమమో దాన్ని మనం ఏం చేయాలి? గ్రహించి అర్థం చేసుకొని దాన్ని పరీక్షించి తెలుసుకోవాలా. ఆమేన్. చూడండి, అయితే చూడండి వీళ్ళు ఏం చేస్తారంటే ఏర్పరచబడిన వారిని మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా మీరు అడగండి, నిజంగా ఈ కాలం వర్తమానం అండి, మేము నమ్మినాము సత్యం అండి అని నమ్మని వాళ్లకు లోకంలో ఉన్న సంఘాలకు శాఖలు కనుక చెప్తే వాళ్ళు ఏమంటారు? మనల్ని తప్పంటారు. నిజమేనా? మీరు తప్పంటారు. ఎందుకంటే మోసపూస్తున్నారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ చూడండి, ఏర్పరచబడిన వారు మాత్రం ఎప్పుడు మోసపరచబడనేరరు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి కాలంలో కూడా ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడిన వారు ఉన్నారు. ఆమేన్. ప్రతి కాలంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు ఉన్నారు. వారు ఆ కాలపు వధువులో ఉన్నారు. వాళ్ళు
ఆ కాలపు వధువులో వారు భాగమై ఉన్నారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఆ గడియ వర్తమానములో భాగమై ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా, ఇది కడవరి దినాలు ఇవి కదా. కడవరి దినాలు అంటారు, చివరి దినాలు అంటారు, లవోదికీయ కాలం అంటాం, ఆఖరి కాలం అంటాం. నిజమేనా? హల్లెలూయా. ఆఖరి కాలము, కడవరి కాలం, ఇవన్నీ. అయితే ఇది మరో మాటలు చెప్పాలంటే ప్రియులారా, ఇది సాయంకాలం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏ కాలం ఇది? సాయంకాలం. హల్లెలూయా. ఇది సాయంకాలం, ఈవినింగ్ టైం. ప్రవక్త అంటాడు ఈవినింగ్ మెసెంజర్. ఈవినింగ్ మెసెంజర్ అంటే ఎవరు? సాయంకాల వర్తమానికుడు. సాయంకాల వర్తమానం వచ్చింది, సాయంకాల వర్తమానికుడు వచ్చాడు. అందుకని మనం ఉన్నది ఎక్కడ ఉన్నాం? ఈవినింగ్ టైంలో ఉన్నాం, సాయంకాల సమయంలో ఉన్నాం. సాయంకాల సమయం మనకు చెప్పేది ఏంటిది? లాస్ట్లో మీరున్నారు, చివరిలో మీరున్నారు, మీరు ఇంటికి వెళ్ళే గడి వచ్చేసిందని చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మలాకి 4వ అధ్యాయం నెరవేరే సమయం ఇది. నిజమేనా? సాయంకాల సమయం వర్తమానం నెరవేర్చే సమయం ఇది, నెరవేరే సమయం ఇది. దేవుని స్తోత్రం కదా. ఇంకా నెరవేరబోతుంది కాదు, నెరవేరుతున్న సమయం ఇది. ఆమేన్. ఇది ఎవరి లోపల నెరవేరుతుంది? వధువులో నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. వధువు కాలం. ఎందుకంటే ఇదంతా ఎవరు పట్టుకుంటారు? ఇప్పుడు మలాకీలో ఉన్నటువంటి 4వ అధ్యాయంలో ఉన్న ప్రవక్త ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఏలియాని ఎవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకుంటారు? ఆ కాలానికి సంబంధించిన వధువు పట్టుకుంటుంది. అందరూ దాన్ని తీసుకోరు. ఆ కాలానికి సంబంధించినటువంటి వధువు మాత్రమే దాన్ని గ్రహిస్తుంది. ఈ ఏలియా ప్రవక్త అని దాన్ని గ్రహిస్తుంది. అదే ఏలియా గురించి బైబిల్ ఏం చెప్తుంది? ప్రకటన 10లో చెప్తుంది. నిజమేనా? ఏమని చెప్తుంది? 7వ దూత పలుకు దినములలో. నిజమేనా? 7వ దూత పలుకు దినములలో దేవుడు తన దాసులకు పంపిన సువార్త ప్రకారం దేవుని మర్మమంతా కూడా సమాప్తమాయను అని చెప్పబడేది 7వ దూత ద్వారానే చెప్పబడింది. అది సమాప్తమైంది 7వ దూత ద్వారానే జరిగింది. ఇదంతా నమ్మేది ఎవరు? ఎవరు నమ్ముతారు? వధువు మాత్రమే నమ్ముతుంది. అందుకని ఇది ఏ కాలమై ఉన్నది? వధువు కాలమై ఉన్నది. హల్లెలూయా. వధువు మాత్రమే వాక్యాన్ని పట్టుకుంటుంది. వధువు మాత్రమే వాక్య ప్రకారంగా జీవిస్తుంది. వధువు మాత్రమే పడిపోకుండా జాగ్రత్తగా జీవిస్తుంది. వధువు మాత్రమే మోసపరచబడదు. చూడండి, మోసం చేయదు, మోసపరచబడదు. మోసం చేయదు వధువు. వధువు యేసుక్రీస్తులో భాగమై ఉన్నప్పుడు వధువు ఏం మాట్లాడుతుంది? ఏ మాట మాట్లాడుతుంది? ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. యేసుక్రీస్తులో నువ్వు భాగమై ఉన్నావు, ఏం మాట్లాడతావు? యేసుక్రీస్తు చెప్పిందే చెప్తావు. అర్థం కాలేదా? హల్లెలూయా. దేవుళ్ళు నువ్వు భాగమైతే దేవుని మాట చెప్తావు. దేవుడు ఏం చేస్తావు కదా చేస్తావు. దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తావు. దేవుని మాట కాక ఇంకో మాట తీసుకోవు. ఎందుకంటే నువ్వు ఆయనలో భాగమై ఉన్నావు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అందుకని లూకా 17:30 అనేది నెరవేర్చబడే కాలం ఇది. దేవుని స్తోత్రం చెప్తారా? 2 చేతులు హల్లెలూయా. లూకా 17:30లో ఏముంది? అది ఈ కాలంలో నెరవేరే కాలము. ఇది పట్టుకునేది ఎవరంటే వధువు మాత్రమే పట్టుకుంటుంది. అందుకని ఇది వధువు కాలమై ఉన్నది. హల్లెలూయా. లూకా 17:30లో ఏముంది? మనుష్య కుమారుని తను తాను ప్రత్యక్షపరుచుకొనును. 7వ దూతనే మనుష్య కుమారుడై ఉన్నాడు. ఆయన ద్వారానే బైబిల్ అంతా కూడా, బైబిల్ మర్మములన్నీ కూడా సమాప్తమైపోయినాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అవునండి. ఇది ఎవరు పట్టుకోవాలి మరి? ఏ కాలంలో ఉన్నవారు పట్టుకుంటారు. ఈ కాలంలో వాక్యం కావాలనుకున్న వాళ్ళు
ఈ కాలపు వర్తమానం కావాలనుకున్న వాళ్ళు ప్రతి కాలంలో ఒక వాక్యం ఉంది, అట్లాగే ఈ కాలంలో ఒక వాక్యం ఉన్నది అని గ్రహింపు కలిగిన వాళ్ళు మాత్రమే ఈ కాలపు వర్తమానాన్ని పట్టుకుంటారు. వాటికైతే మనం తీసుకోలేమండి, పొందుకోలేము. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యోవేలు గ్రంథములో, ఇర్మియా గ్రంథములో ఏదేదైతే రాయబడి ఉందో, ఏ ప్రవచనాలు అయితే ఉన్నాయో అవన్నీ ఈ కాలమున వధువులో మాత్రమే నెరవేరుతుంది. అది ఆమేన్. యోవేలుకు చెప్పలేదా? యోవేలు చెప్పిండా లేదా? దేవునికి స్తోత్రం. యోవేలు గ్రంథం మీరు చదవండి, అది మీకు అర్థమవుతుంది. ప్రవచనాలన్నీ అంత్య దినాల్లో ఏం జరగబోతుందో ఇవన్నీ ప్రవచించారు, ఎప్పుడో ప్రవక్తలు ప్రవచించారు. హల్లెలూయా. అది ఈ కాలంలో మాత్రమే నెరవేర్చబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రవక్తలు అంటారు, నేనే అని చెప్పాడు ఆయన. ప్రవక్త 4లో ఉన్నట్టు నెరవేరే సమయం ఇది అన్నాడు ఆయన. లూకా 17:30లో జరిగే సంగతులు ఇప్పుడే నెరవేరే సమయం ఇది అన్నాడు ఆయన. అవి నెరవేరుతున్నాయని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. అది ఎవరిలో నెరవేరుతున్నాయి? వధువులో నెరవేరుతున్నాయి. ఎందుకంటే దాన్ని క్యాచ్ చేసేది, పట్టుకునేది వధువే కదా. చూడండి, ఆ కాలానికి వాక్యం కావాలంటే అందరికీ అవసరం లేదండి కదా. వధువు మాత్రమే దానికోసం ఎట్లా ఆకర్షించబడుతుంది. ఓ నేను నిజమైంది అని పట్టుకుంటుంది, ఇది నిజమైంది వెతుకుతుంది, నిజమైంది కావాలి పట్టుకుంటుంది. అర్థమైందా? తాను సిద్ధపడుతుంది. రిబకా సిద్ధపడ్డా చూసారా? రిబకా ఏం చేసింది? రిబకా నిర్ణయం చేసుకున్నది. మరి ఆమె యోసేపుని చూసిందా? యోసేపేనా? ఇస్సాకు. దేవుని స్తోత్రం. ఇస్సాకుని చూసిందా రిబకా? చూడలే. మరి చూడండి ఏమన్నది? మరి నమ్మిందా లేదా? హల్లెలూయా. ఎవరిని నమ్మింది? ఏ వర్తమానం నమ్మింది రిబకా? ఎలియాజరు తీసుకొచ్చిన వర్తమానం నమ్మింది. ఎందుకంటే ఆ కాలానికి వర్తమానికుడు ఎలియాజరు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ కాలపు వర్తమానికుడు మనకున్నాడా లేదా? గట్టి చెప్తారు హల్లెలూయా. ఈ కాలపు వర్తమానం అనుకున్నదా లేదా? ఈ కాలపు వర్తమానం ఉన్నది, వర్తమానికుడు ఉన్నాడు, వర్తమానం మనకు వచ్చింది. ఆ వర్తమానం ఎవరు పొందుకున్న? వధువే పొందుకున్నది. వధువు సిద్ధపడ్డది. ఆ వధువే మర్మములన్నీ కలిగి ఉన్నది. 7వ దూత ద్వారా మర్మములు విప్పబడని బైబిల్ చెప్తుంది. మరి విప్పబడ్డ మర్మములను ఎక్కడికి పోతాయి? ఎవరి లోపలికి పోతాయి? కేవలం వధువు లోపలికే పోతాయి అవి. ఎందుకంటే నెరవేర్చేది ఎవరు? వధువే నెరవేర్చాలి. చూడండి, వధువుకు బయలుపాటు ఉంటుంది. బయలుపాటు అందుకు రాదండి. బ్రైడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. వధువు అంటే ఇంగ్లీష్లో ఏముంటుంది? బ్రైడ్. బ్రైడ్ అంటే పెళ్లి కుమార్తె, వధువు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇవన్నీ కలిగి ఉండి ఎట్లా ఉంటుందండి వధువు రెడీగా ఉంటుంది. వధువు కాదు. వధువు ఏమైనా కానీ సిద్ధపాటు ఎట్లా ఉండాలనేది ఇది ఎప్పటికీ దాని మీదనే ఆలోచన ఉంటుంది. వధువుకు ఆలోచన ఏంటంటే ఆ కాలంలో ఉన్న వాక్యము, దాని ప్రకారం జీవించడము, ఎట్లా జీవించాలి, చెప్పింది ఎలా నెరవేర్చాలి, ఇదే ఆశ ఆమె కలిగి ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరి ఆలోచనది? వధువు ఆలోచన. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఇవన్నీ మన దినాల్లో మన ముందట, మన కళ్ళ ముందే నెరవేరుతున్నాయి. అర్థమవుతుందా? నిజంగా ఇది చెవులు గలవాడు వినుడు గాక. ఈ లేఖనము మీ ముందే నెరవేరి ఉన్నది అని ప్రవక్త చెప్పలేదా? నిజమేనా? ఈ లేఖనాలని రాయబడ్డాయి, కానీ మనం ముందు చూస్తున్నాం. ప్రవక్త అంటే ఒకప్పుడు మనం వినేది బైబిల్లో, ఇర్మియా గురించి వినేది, యెషయా గురించి వినేది. నిజమేనా? ఈ కాలంలో ఒక ప్రవక్త మన కాలంలో ఉన్నాడు అనే సంగతి ఒకప్పుడు మనకు గ్రహింపు లేదు, ఒకప్పుడు మనకు బయలుపాటు లేదు. కానీ ఈ సమయంలో దేవుడు మనకందరికీ బయలుపాటు ఇచ్చాడు. ఆయన అర్థం చేసుకునే బయలుపాటు ఇచ్చింది ఆయనే కదా. అవునండి, ఇచ్చాడు, బయలుపాటు ఇచ్చాడు. కానీ నీకు అర్థమైన తర్వాత ఒకటే మిగిలి ఉన్నది. ఏంటిది?
ఏది నువ్వు అర్థం చేసుకున్నావో దాని ప్రకారం జీవించడమే కావాలా. అది మనం చేయాలా కదా. ఏం విన్నావో దాని ప్రకారంగా చెయ్యి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. నేను వింటుని కానీ ఇప్పుడు చూస్తున్నాను అనే వర్తమానం ఉంది. వింటున్నారా? వర్తమాన పేరే నేను వింటుని కానీ. మీరు వింటున్నారా? వింటున్నారా? హల్లెలూయా. ఆయన అన్నాడు, చూడండి, నేను వింటుని కానీ ఇప్పుడు చూస్తున్నాను అని ఈ వర్తమానంలో అన్నాడు. గోధుమ ఏం చేస్తుందంటే, గోధుమకు సంబంధించిన గోధుమ జాతి వాక్యాన్ని లాక్కుంటుంది. అర్థం కాలే? హల్లెలూయా. మనం యేసుప్రభు ఏమైనా తెలుసా మీకు? యేసుప్రభు గోధుమై ఉన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు గోధుమ అంటే మరి ఆయన జాతి. గోధుమ గింజలు పెడితే ఏం మొలుస్తుందండి? గోధుమనే మొలుస్తుంది కదా. ఏది ఉత్పత్తి చేస్తుంది? ఏ విత్తనం ఏది ఉత్పత్తి చేస్తుంది? ఏ విత్తనం పెడితే అదే ఉత్పత్తి అవుతుంది. ఆమేన్. ఒక వాక్యం నీ లోపల నాటబడితే వాక్యంనే ఉత్పత్తి చేస్తావు. వాక్యం నీ లోపల నాటబడితే నువ్వే వాక్యం అయిపోతావు. ఇక ప్రభుత్వం చెప్పలేదా? ఏమన్నాడు ఆయన? వాక్యము నువ్వు కలిగి ఉంటే చివరికి నీవే వాక్యంగా మారిపోతావు అన్నాడు ఆయన. అవునండి, అక్కడికి నువ్వు రావాలా. వాక్యంగా మారిపోయేది ఎవరో కాదు, ఇప్పుడైతే వధువు మారిపోతుంది. ఎందుకంటే వధువులో వాక్యం ఉంది. వాక్యం ఎక్కడో లేదు. వాక్యం శాఖలలో లేదు, లోకంలో లేదు, అవిశ్వాసంలో లేదు, వేషధారులలో లేదు. కానీ వాక్యం ఎవరి లోపల ఉన్నదంటే కేవలము విశ్వాసం కలిగిన వధువులో ఉన్నది. ఆ వధువే వాక్యమై ఉన్నది. అవునండి, వధువులో కనబడితే ఎవరు కనబడాలా? వధువులు వాక్యం కనబడాలా, వధువులు వర్తమానం కనబడాలా. బైబుల్ అంతా మర్మం అంతా కూడా ఇప్పుడు ఎక్కడికి ఎవరికి దేవుడు విప్పినప్పుడు, ప్రభుత్వం ద్వారా విప్పేసినప్పుడు అది పూర్తిగా లాక్కున్నది, పొందుకున్నది కేవలం వధువు మాత్రమే. కనుక వధువులోనే వాక్యం అంతా ఉన్నదండి. వధువు మనలాగా జీవించదు. ఒక నామకాదుల వధువు జీవించదు. హల్లెలూయా. వధువు ఎలా ఉంటుందండి? వధువు ఇట్లా నిద్రపోయినట్టు, వారాన్ని ఇట్లా మన ఉద్యమం లేకుండా ఇట్లా జీవించదు. వధువు ఉద్యమం కలిగి జీవిస్తుంది, జీవము కలిగి జీవిస్తుంది. ఎందుకంటే వధువు లోపల జీవం ఉన్నది, వధువు లోపల వాక్యం ఉన్నది. మన జీవితాలు నిర్జీవంగా ఉండద్దు, నిర్జీవం అనేది రావద్దు. ఎప్పటికీ జీవం అనేది రావాలా. జీవం అంటే దేవుని వాక్యమే. అది నీ లోపల ఉన్నదనే నువ్వు నమ్మాలి కదా. నమ్మినప్పుడు చూడండి ఉద్యోగం అనేది వస్తుందండి. యేసు ప్రభు వారు శిష్యులతో ఉన్నాడా లేదా? వాళ్ళు ప్రయాణమైపోతున్నారు, ఓడలో ప్రయాణమవుతున్నారు, పడవలో కూడా ప్రయాణమైపోతున్నారా? ఏమైంది? తుఫాను వచ్చిందా? హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. తుఫాను వచ్చినప్పుడు, గాలి తుఫాను వచ్చినప్పుడు అందరూ భయపడిపోతున్నారు, శిష్యులందరూ కూడా. ఎందుకంటే అది మునిగిపోతుంది, మేము చేస్తామని వాళ్ళు భయపడుతున్నారు. మరి వాళ్ళు ఎవరో కాదు, యేసుప్రభువును వెంబడించిన వాళ్ళే. నిజమేనా? కానీ ఇంతకు మరి ఆ తుఫాన్ ఆగిపోవాలి, వాళ్ళతో అయితలేదు కదా. వారు చనిపోతారు, చస్తారు, దానిలో పడిపోతారు. మరి ఏం కావాలా? దాన్ని తుఫాన్ ఆపేటోళ్ళు కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడే కదండి తుఫాన్ ఆపే శక్తి వాళ్ళ లోపల లేదా? మరి యేసు ప్రభు వారితోనే ఉన్నాడు. గమనించండి. హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరే ఉన్నాడు. ఆయన అదే పడవలో ఉన్నాడా లేదా? అదే ఓడలో ఉన్నాడు ఆయన. ఏమైంది మరి? మర్చిపోయినారా లేదా? మర్చిపోయినారు వాళ్ళు. ఏమవుతుందో పక్కనే ఆయన ఉన్నాడు, అక్కడే ఉన్నాడు లేడా? ఆయన ఉన్నాక భయం ఏంటి మరి? అర్థమైందా? నీ జీవితంలో యేసు ప్రభు ఉన్నాడని నమ్ము, భయపడకు. ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే భయం రాదు. వాళ్ళు మర్చిపోయినారుగా, మర్చిపోయినారు. పక్కనే ఆయన ఉన్నాడు కదా. మన జీవితాల్లో ఉద్యోగం లేదంటే దేవుడు లేడండి అని అనుకుంటావు, కానీ దేవుడు నీ లోపల ఉద్యోగం వస్తుంది. ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు. కానీ ఉద్యోగం ఎందుకు రావట్లేదు?
నువ్వు ఆయన దిక్కు చూస్తలేవు, ఆయన ధ్యానిస్తలేవు, వాక్యం చదువుతలేవు. ఇది చూడండి, రోజు నువ్వు ప్రార్థన చేస్తలేవు. దినదినం ప్రార్థన చేస్తే, దినదినం వాక్యం చదివితే, దినదినం వర్తమానం చదివితే నీ జీవితం ఎట్లా ఉంటుంది? ఉజ్జీవంగా ఉంటుంది. నువ్వు వర్తమానం చదవట్లేదు, బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, దేవుని సన్నిధికి రావట్లేదు, నీ పొలం మీదనే మునిగిపోయినావు. ఉద్యమం ఎక్కడి నుంచి వస్తుంది? దేవునిలోనూ ఉండాలి, అదొక జీవం వస్తుంది. నిజమేనా? అక్కడికి మనం రావాలండి. వధువు అక్కడ ఉంటుంది, వధువు ఉద్యమం కలిగి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇది పెంతెకోస్తు కాలం కాదు. చూడండి, నేను వింటును కానీ ఇప్పుడు చూస్తున్నాను ఈ వర్తమానంలో. ఇది పెంతెకోస్తు కాలం కాదు, ఇది కడవరి దినపు కాలమై ఉన్నది. కానీ ఇది వధువు కాలమై ఉన్నది, ఇది సాయంకాలపు కాలమై ఉన్నది, ఇది సాయంకాలపు వెలుగై ఉన్నది. దేవుని యొక్క నమూనా ప్రకారము మలాకి నెరవేర్చే కాలము, నెరవేర్చబడే కాలం ఇది. అది ఇప్పుడే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, వెంటిని కానీ నేను కన్నులను చూస్తున్నా అన్నాడు యోబు. అంటాడు ఈ మాట. నిజమేనా? దేవుని స్తోత్రం. మనం విన్నయన్ని కూడా, వాక్యం విన్నయన్ని కూడా మన ముందే జరిగిపోతున్నాయి. మీరు నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. మెస్సియా వస్తాడు 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 వస్తాడని ఎన్నో ప్రవచనాలు ఆ దినాల్లో శాస్త్రులు, పరీక్షలు, ధర్మశాస్త్రము ఇవ్వబడిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నిజమేనా? కానీ మెస్సియా రానే వచ్చాడు, వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. నిజమేనా? వారి ముందే ఉన్నాడా లేదా? వారు చూసిండ్రా? ఆయన్ను చూసిండ్రా? గమనించారా? ఈయన మెస్సియాని ఒప్పుకున్నారా? నమ్మలేదండి. అక్కడే ఉన్నాడు కదా, వారితో మాట్లాడేటోడే మెస్సియా. అర్థం కాలే. మన ముందు అన్నీ జరుగుతున్నాయి. జాగ్రత్త. మన దృష్టి, మన ఆలోచన వాక్యం వైపు ఉంచండి. దేవుని స్తోత్రం. అవి నువ్వు అర్థం చేసుకో, అర్థం చేసుకుని గ్రహించు. ఏ గడిలో జీవిస్తున్నావు, ఏమి జరుగుతుందో చూడు. వధువు కాలం అంటే వధువు ఎట్లా జీవిస్తుందో అందులో నువ్వు భాగంగా ఉన్నావా లేదా ఆలోచించు. నీ జీవితము సరిగా ఉన్నదా లేదా ఆలోచించు. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభువు అనే మెసేజ్లో పోతుంటాడు, ముగిస్తాను నేను. ఆయన అంటాడు, ఇది వధువు వరుడు ఐక్యమయ్యే కాలం అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. వధువు వరుడు ఏకమయ్యే కాలం ఇది. ఆమె చెప్తారా? ఏ కాలం అంటే ఇది? ఎవరు డినామినేషన్ శాఖలు దేవుడు ఏకమయ్యే కాలం కాదు ఇది. ఏమన్నాడు ఆయన? వధువు వరుడు ఏకమయ్యే కాలము. ఎందుకంటే వధువుకి దేవుడు ఏమి ఇచ్చాడంటే వాక్యం ఇచ్చాడు, వర్తమానం ఇచ్చాడు. ఆ వర్తమానంతో వరునితో ఏకమయ్యేదానికి ఆమె తాను సిద్ధపడి ఉన్నది. అర్థమైందా? అట్లేమైందంటే వధువు వరుడు ఒకటై ఉన్నారు. దేవుని స్తోత్రం. చూడండి, క్రీస్తు మరియు ఆయన వధువు ఐక్యమైనది. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా మన ముందు చెప్పబడుతూనే ఉన్నాయి, అవి జరుగుతూనే ఉన్నాయి. అవి మనం గ్రహించాలా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. చూడండి, ప్రవక్త అన్నమాట కాలమును మరియు సూచనను ఐక్యం చేయటం వర్తమానంలో ఆయన అంటున్నాడు, సంఘము మరియు వధువు అంటే వధువు మరియు వాక్యము అలాగూ ఒక్కటిగా అవుచున్నది. చివరికి వాక్యము తానే పెళ్లి కుమారుని యొక్క పని నిర్వహిస్తున్నది. అర్థం కాలే? చివరికి వాక్యము తానే పెళ్లి కుమారుని యొక్క పనిని నిర్వహించుతున్నది. అంటే వాక్యమే పెళ్లి కుమారుడు ఉన్నాడు.
దాని అర్థము. నిజమేనా? అర్థమైందా? వాక్యం వేరు, దేవుడు వేరు కాదు. వాక్యం వేరు, పెళ్లి కుమారుడు వేరు కాదు. పెళ్లి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు కాదా? వాక్యం కాదా? ఆమేన్. అందుకనే చూడండి, వాక్యము తానే పెళ్లి కుమారుని యొక్క పని నిర్వహించున్నాడు. గమనించండి, మీరు అది గమనిస్తున్నారా? కలయిక జరుగుతున్నది, వధువుకి వరునికి కలయిక జరుగుతున్నది, దానిపై మీరు చూడండి అని అంటున్నాడు. మీరు యేసుక్రీస్తు వాక్యంలో కట్టుబడి ఉండండి. ఆమేన్. దేవుని వాక్యానికి కట్టుబడి ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే ఏకమగు కాలం ఇది. వరుడు వధువు ఏకమయ్యే కాలము అనేది మీరు గ్రహించండి. ఆమేన్. అర్థమవుతుందా? ఈ సంగతులు చాలా లోతైన సంగతులు ఇవన్నీ కూడా. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం కలుగును గాక. మీద 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 జీవించే జీవితం కాదు. ఆమేన్. అటువంటి లైఫ్ కాదు మనకు కావాల్సింది. ఈ సమయం ఎటువంటిదంటే ప్రియులారా, వధువు కాలంలో వధువు వాక్యమును పట్టుకొని, వాక్యమును కలిగి, వాక్యము గ్రహించి, వాక్యముతో ఉండి జీవించే సమయం ఇది. సిద్ధపడి ఉండే సమయం ఇది కదా. ఒకవేళ యేసుప్రభువు వారు తనకు కావాలి అనుకుంటే ఎవరు తీసుకుపోతారండి? భూమి మీద చూసేటప్పుడు చూస్తే ఆయనకు కావాల్సింది ఎవరు? అందరూ కోరుకుంటారు నాకు కావాలని. జీవించరైతే లేదు, ఇష్టమన్నాడు చేసుకోండి. అయ్యా నువ్వు కావాలా, నా పని చేసుకోవడానికి నువ్వు కావాలా, అదేనా పని కావాల్సింది? ఆయన చెప్పింది మాత్రం చేసుడు లేదు, ఆయనైతే కావాలా. సిద్ధపాటు లేదు, ఆయనతో కావాలా. భూమి మీద చూసినప్పుడు ఆయన ఎవరిని ఇష్టపడతాడు? తనను ఎవరు కలిగి ఉన్నారో, తన వర్తమానం ఎవరు కలిగి ఉన్నారో, ఆఖరి ప్రవక్తను ఎవరు కలిగి ఉన్నారో, ప్రవక్త వర్తమానం ఎవరు కలిగి ఉన్నారో, ఆ ప్రవక్త వర్తమానం ప్రకారం ఎవరు జీవిస్తూ ఉన్నారో వారి వైపు ఆయన చూస్తాడు. ఆయన అవునండి, చూస్తాడు. ఆయన అటువంటి వదివే ఆయనకు కావాలా. ఆమేన్. ఎందుకంటే వర్తమానం విని విడిచిపెట్టడం అవసరం లేదు. వర్తమానము కలిగి వర్తమానం ప్రకారం జీవించే వధువు ఆయనకు కావాలా. అందుకని ఇది వధువు కాలం. అర్థమైందా? ఎందుకంటే ప్రపంచమంతటా వర్తమానం మోగినా కానీ ఇది కలిగి ఉండి జీవించేది ఒక వధువు మాత్రమే. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఇది కలిగి అంటే వినుడు కాదు, విని అర్థం చేసుకొని కలిగి జీవించేది ఒక వధువు మాత్రమే. సిద్ధపడేది వధువు మాత్రమే. ఎల్లకాలం నేను వరుణుతోనూ జీవించాలి అని సిద్ధపడేది ఒక వధువు మాత్రమే. ఆమేన్. అందుకనే ప్రియులారా, వధువు బుద్ధి గల కన్యకలాగా కంప్లీట్గా నూనె కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. బుద్ధి గల కన్యక కొంచెం నూనె కాదు కలిగి, వెలితి లేదు. సిద్ధులలో వెలితి ఉన్నది ఏమన్నా లేదు, నిండుగా నూనె కలిగి ఉన్నది. ఏంటిది నూనె? నూనె అంటే పరిశుద్ధాత్మ ఉన్నది. నూనె అంటే దేవుని వాక్యమే. నూనె అంటే ఈ కాలపు వర్తమానమే. మొత్తము కలిగి ఉన్నది. చూడండి, కనుక మొత్తం కలిగి ఉంటే చాలు. పెళ్లి కుమారుని విందులోకి పోయినప్పుడు సిద్ధపడ్డ వాళ్ళు కావాలా? నిండుగా బుద్ధిగల కనుక నిండు నూనె కలిగి ఉన్నది. దీవిటిలలో అవి వెలుగుతూనే ఉన్నాయి. విందులోకి వెళ్ళిపోయిందా లేదా? పెళ్లి కుమారుని విందులో ఓపెన్ అయింది, అందులోకి వెళ్ళిపోయింది, డోర్ క్లోజ్ అయిపోయింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. వెలుగుతూ ఉండండి. రోజు నువ్వు ఎట్లా ఉండాలి? వెలుగుతూ ఉండాలంటే నూనె నీ లోపల ఉండాలి. నూనె అంటే వాక్యమే. నూనె అంటే మరో మాట వర్తమానమే. అది కలిగి నువ్వు ఎట్లా ఉండాలి? రోజు వెలుగుతూ ఉండాలి. ఆదివారం వచ్చినప్పుడే వెలుగుతా, ఇంటికి పైన కారిపోతా, అట్లా కాదు. ఎక్కడ పోయినా నువ్వు ఎట్లా ఉండాలి? ఎక్కడ పోయినా వెలుగే లెక్కన ఉండాలా. ఏ ఊరికి, ఏ దేశానికి, ప్రపంచంలో ఎక్కడ పోయినా నువ్వు ఎట్లా ఉండాలి? వెలుగుతున్నవానిగానే ఉండాలా. ఆమేన్.
ఆమేన్. ఎందుకంటే వెలుగు అనేది దేవుని వాక్యము. అది నువ్వు కలిగి ఉన్నావు కనుకనే వధువుగా, నిజమైన వధువుగా నువ్వు నిలబడతావు. చూడండి, అటువంటి జీవితం నీకు కావాలా? దేవుని పెట్టలేరా? గమనించండి. ఇంకో మాట చెప్తాను. మనం చదువుకున్నాం ప్రకటన 21:9 ఏమని చెప్తుంది? చదవండి ఒకసారి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇట్రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాడు? 7 దూతలకు దూత, దేవుని దూత ఏమంటున్నాడు? ఎవరిని చూపెడుతున్నాడు? ఎవరిని చూపెడుతున్నాడు? ఎవరిని చూపెడుతున్నాడు? ఎవరిని చూపెడుతున్నాడు? ఎవరిని చూపెడుతున్నాడు? గొర్రెపిల్ల భార్యను చూపెడుతున్నాడు. గొర్రెపిల్ల అంటే ఎవరు? కాదా మరి? ఎవరు చూపెడుతున్నారు? 7 దూతలలో ఒక దూత చూపెడుతున్నాడు. ఆమేన్. ఆ దూత ఏం చూపెడుతున్నాడు? ఇగో వధువు భార్య. పెళ్లి కుమార్తె ఏం కలిగి ఉన్నది? వధువు ఏం కలిగి ఉంటుంది? వాక్యమే కలిగి ఉంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ప్రవక్తకి దర్శనాలు చాలా చూశాడు తెలుసా మీకు? ఆ గుంపులు చూశాడు ఆయన. ఓ గుంపులు ఏం కనబడ్డది? అందమైన వధువు కనబడ్డది. హల్లెలూయా. అందమైన వధువు ఏమి వస్త్రాలు ధరించుకున్నది? మామూలుగా మన ఫ్యాషన్స్ కాదు కావాల్సింది. ఫ్యాషన్స్ లోకంలో ఉన్నది కాదు, అన్ని ధరించుకునేది కాదని చూసింది. లోకమంతా ధరించుకునేది ఆయన చూడలేదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎటువంటి దర్శనం ఆయన చూశాడు, సంతోషపడ్డాడు. ఆ దర్శనంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు తెలుసా? వాళ్ళందరూ కూడా ఆ వధువంత ఎవరంటే ఆయన ద్వారా వర్తమానాలకు వచ్చిన వాళ్ళే. ఆమేన్. హల్లెలూయా. అందులో ఒక వృద్ధురాలు ఉన్నది, దాదాపు 90 సంవత్సరాల పైన ఉంటుంది. ఆమె వచ్చేసి ఆయన కౌగిలించుకున్నది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో దేవుని వాక్యం నమ్మిన వాళ్ళు, వర్తమానము నమ్మిన వాళ్ళు, వర్తమానం కోసం జీవించిన వాళ్ళు, వర్తమానంతో జీవించిన వాళ్ళు. అదొక దృశ్యాన్ని చూపెట్టాడు ఆయన. అది పరిశుద్ధుల గుంపు, అది వధువు గుంపు. ఆమేన్. నిజమైన వధువు కనుక వధువు కాలంలో వధువు ఏమి కలిగి జీవించాలంటే ఆ కాలానికి సంబంధించిన వాక్యం కలిగి జీవించాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని పెట్టలేరా? ముగిస్తున్నా. దేవుడితో మాటలు దీవించును గాక. అందరం లేచి నిలబడదాం.